ఈ రోజు మనం అనీమియా అంటే రక్తహీనత గురించి మాట్లాడుకుందాం. మన దేశంలో చాలా మందిలో రక్తహీనత అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అతి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటామండి. దీనికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే గనక పోషక లోపాలు. అంటే మన ఆహారంలో పోషకాలు సరిగ్గా లేకపోతే గనక రక్తహీనత అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో మన మారుతున్న జీవన శైలి విధానాన్ని బట్టి ఎక్కువగా మనం ఫ్రోజన్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు, జంక్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో ఆ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ప్రాపర్ గా ఉండట్లేదు. ఆ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, వైటమిన్, మినరల్స్ అనే కంటెంట్ బ్యాలెన్స్డ్ గా ఉండట్లేదు. కాబట్టి దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే గనక ఊరికనే నీరసపడిపోవటం, ఆయాసం వచ్చేయటం, లేదంటే రెండు కాళ్ళ వాపులు రావటం కానీ, లేదంటే ఇది వరకు మన బేసిక్ వర్క్ చేసేటప్పుడు మనం కంఫర్టబుల్ గా చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అదే మన పని చేసుకోలేకపోవటం, లేదంటే ఊరికనే చిరాకు రావటం, ఇవన్నీ కూడా మనకి ఈ రక్తహీనత యొక్క లక్షణాలు అనమాట. కాబట్టి దీని గురించి మనకి ఎప్పుడైనా ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే మనం ముందుగా ఒక బేసిక్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనే బ్లడ్ టెస్ట్ చేసుకున్నట్లయితే కనుక మనకి మన హిమోగ్లోబిన్ శాతం ఎంత